ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కాలసర్ప దోషం. కాలసర్ప దోషం అంటే ఇక్కడ పాము అని రాదు. కాలసర్పం అంటే సర్పం ఒకటే రాదు. కాలంలో జరిగిన ప్రక్రియలకు పూర్వజన్మ కర్మ ఫలాలు అన్నీ వస్తాయి. కాలము ఇంకా దానిలో నివసించినట్టి టైం లైన్లో ఉన్నట్టి ఈ దోషాలు. ఇప్పుడు దోషము రాజుకు, ఒక రాజ్యాన్ని ఏలే రాజుకు ఉండొచ్చు ఈ కాలసర్ప దోషం. ఆ రాష్ట్రానికి ఉండొచ్చు. భారతదేశాన్ని పాలించే భారతీయుడు అయినట్టి ఈ ఈ తెలుసుగా మనకు, ఈ దుష్యంతుడు శకుంతల పుట్టినట్టి భరతుడికి ఉండొచ్చు. ఈ కాలసర్ప దోషాన్ని పోగొట్టుకోవడానికి వారు ఆ కాలం టైంలో ఏమన్నా చేసి ఉండొచ్చు. ఒక వ్యక్తికి స్నేక్ ఫోబియాగా వారింటి చుట్టూ పాములు తిరగడం కానీ, వారింటి చుట్టూ ఈ పాముల భయం కానీ, ఒంట్లో కలలు కానీ, బయట తిరిగిన చేతబళ్ళు కానీ ఏర్పడినచో ఆ స్నేక్ ఫోబియా నేచర్ ఇష్యూస్ అని అర్థం. అంటే ప్రకృతిలో నువ్వేదో తప్పు చేస్తున్నావని అర్థం. గోల్డ్ ట్రెజరీస్ గురించి, బంగారంతో పాము ఉన్నట్టు కానీ, బంగారం తవ్వినట్టు కానీ, బొగ్గు నిర్మాణ ప్రాంతంలో ఉండడం కానీ, చుట్టుపక్కల వారు మీ యొక్క జీవన విధానాన్ని ప్రకృతితో దెబ్బతీయాలని చూస్తున్నారని అర్థం. సొసైటీ ఇష్యూస్ అంటే నైబర్స్, పక్కపక్కలున్న వారికి కూడా మానసిక స్థితులని మీకు వారికి మధ్య గొడవ పెట్టడానికి చేసే చేతబడి అయి ఉండొచ్చు. ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా మనీ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ రిపీట్ అవుతాయి. లేకపోతే ఒకరిని ఒకరు అండర్స్టాండింగ్ చేసుకోకపోవడం, ఒకరిని ఒకరును అర్థం చేసుకోకపోవడం జరగడం వల్ల ఇది అపశృతులు ఏర్పడతాయి. రిలేషనల్ ప్రాబ్లమ్స్ అంటే మీకున్న అంత సొమ్ము మాకు లేదని బాధపడేవారు, మీకున్న అంత మంచితనం మాకు లేదని, మీరు మంచిగా బతకద్దని కళ్ళమంటున్నవారు ఈ రిలేషన్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. అది మీ మామ తరపున కావచ్చు, అక్క తరపున కావచ్చు, చెల్లి తరపున కావచ్చు, మీ తాత తరపున కావచ్చు, మీ అమ్మమ్మ తరపున కావచ్చు, మీ ముత్తాతల పూర్వీకుల వంశస్థుల నుంచి వచ్చిన పాపం కూడా కావచ్చు. ఇక మనీ ఇష్యూస్ అంటే చాలామందికి ఫుడ్ అనేది అవసరం. ఒకప్పుడు గంజి నీళ్ళతో తాగారు. గంజి నీళ్ళ నుంచి ఇప్పుడు చూసుకుంటే గంజి నీళ్ళు అలవాటు అవుతానమ్మా. రైస్, మటన్, బిర్యానీ సెంటర్లు తిరగడము, బర్గర్లు తినడం, ఈ ఫుడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో చాలా రిచ్గా బతుకుదాం అనుకుంటారు కానీ హెల్త్ ఇష్యూస్ అనేది చక్కగా ఉండే. మనీ ఇష్యూస్ తోటి ఎవిటికో అడిక్ట్ అయిపోతాం. ల్యాండ్ ఇష్యూస్ అంటే మనం సంపాదించిన ల్యాండ్ మనకు వేరు ఉన్నప్పటికీ మనకున్నట్టి ఎకరాల కొద్ది ఆస్తులని ఇతరులు ఓరవకపోవడం కావచ్చు. కానీ మనకున్నట్టి పక్క భూమి వాడు మన భూమి కొలతని తప్పు మార్చడానికి ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు కూడా తప్పు నమోదాలు చేయడం కానీ, సర్వే ఆఫ్ ల్యాండ్ కన్సల్టేషన్ కూడా కరెక్ట్ ఉండకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కంఫర్ట్లెస్ ఇన్ సెక్స్ అంటే భార్యతో కూడా సంభోగించడం కూడా సాధ్యం కాని విధంగా ఉండడం, మానసిక శారీరక ఆందోళనకి ఇబ్బందులు చేయడం, పిల్లల సంతానాన్ని తట్టుకోలేకపోయి మళ్ళీ పాపులేషన్ పెరుగుతామని బాధపడడం, ఎన్ని కాండమ్స్ వాడినా మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం రావడం, ఇవే ఒక భయాందోళన, ఏంటి మైసమ్మ పోషమ్మ అనుకుంటే ఏదేదో దేవుడు ఎంబడవడం, ఇలాంటి వీటికి అడ్డస్తూ ఉంటాయి. మ్యారేజెస్ ఏంటంటే పిల్లలకు పెళ్లి చేసినప్పటికీ రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళ భర్త చనిపోయి మళ్ళీ ఇంకో పెళ్లి కాకపోవడం, వారికి పిల్లలు పుట్టడం, వారు అనుభవించిన వాళ్ళకు బాధ అర్థం చేసుకునేవారు లేకపోవడం. అంతేకాకుండా అదే ఇంట్లో ఒక వ్యక్తి కానీ, ఓ చెల్లి కానీ, ఓ తమ్ముడు కానీ, అన్న కానీ, వాళ్ళ అక్క కానీ పెళ్లి కాకుండా జీవితాంతం ఉండిపోవడం. జాబ్ ఇష్యూస్ అంటే జాబ్ అనేది తను అనుకున్న ఓపుకు సంబంధించిన జాబ్ ఇష్యూస్ రాక మానసికంగా, శారీరకంగా కానీ ఈ ఇంట్లోనే కుమిలి బాధపడడం కానీ, అనుకోని పొజిషన్ ఇవ్వకపోవడం కానీ జరుగుతుంటాయి. సో ఇలాంటప్పుడు మనకు చిన్నప్పుడు ఏ థాట్ తోటి మనకు ఏదైతే ఇష్టం ఉన్నదో ఆ పని చేసుకుంటే మనకు ఆ జాబ్ రాకపోయినా మనం అనుకున్న సక్సెస్ అనేది రీచ్ అవుతాం. కోర్ట్ ఇష్యూస్ అంటే కొందరికి కొన్ని ఇన్సిడెంట్ల వల్ల కానీ, ల్యాండ్ ఇష్యూస్ల వల్ల కానీ, ఉద్యోగరీత్యా కానీ, కొంతమంది అనుమానిస్తుల వల్ల కోర్ట్ ఇష్యూస్ జరుగుతాయి. హైకోర్టుకి ఎక్కచ్చు, సుప్రీంకోర్టుకి ఎక్కచ్చు, మధ్యలోనే మిమ్మల్ని మర్డర్ చేసే ప్లాన్లు కూడా జరగచ్చు. ఈ కోర్ట్ ఇష్యూస్కి ఎందుకు వస్తాయి. ఫార్మర్ ఇష్యూస్ అంటే ఏ వ్యవసాయ రైతు కూడా పంట పొలాలను పండకపోయినా వాళ్ళ యొక్క బాధ గోసలను అర్థం చేసుకోకుండా గవర్నమెంట్ చేస్తున్నట్టు తప్పుల్ని ఒక పౌరుడిగా, ఒక బాధ్యత రహితుడిగా ఎవరు పాటించకపోవడం, వారి విలాసాలకు ఎగబడి వారికి తిండినిచ్చిన రైతుకు విలువ ఇవ్వకపోవడం, లేకపోతే ఆ రైతుకు సంబంధించిన జాబితాలు కరెక్ట్ ఉండకపోవడం. హిస్టారికల్ ఈవెంట్స్ అంటే
మనం పుట్టకముందు మనకు ఉన్నటి నాగరికతకు ఇండస్ సివిలైజేషన్ అనుకుంటూ భారతదేశానికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన ఈవెంట్లలో ఎంతమందికి ఏ దోషాలు ఉన్నాయో తెలియదు. ఎంతమంది ఎన్ని పాపాలు చేసి ఎంతమందిని గోస ఉంచుకున్నారో అవన్నీ మన మన గ్రహస్థితులకు ఏర్పడి మన టైం లైన్కి ఏర్పడి మనల్ని కూడా ఇబ్బంది పెట్టచ్చు. చైల్డ్ కేర్లెస్ ఇష్యూస్ అంటే పిల్లల్ని సంరక్షణ చేసుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలకి 5 సంవత్సరాలకే సెల్ ఫోన్ ఇస్తున్నారు. అంతేకాకుండా వారికి మంచి కథలు చెప్పక సెల్లులో చందమామ కథలు చూపిస్తున్నారు కానీ బయట అది ఏంటిది సొసైటీ ఏంటిదని చిన్నగా నేర్పట్లేదు. ఈ విధంగా చిన్నపిల్లలు వారి యొక్క టెంప్టేషన్ని కొంతమంది తట్టుకోలేక గ్యాంగ్ రేప్స్ కావడం కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా కాలసర్ప దోషాలు ఉంటాయి. కాలసర్ప దోషాలు చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 1657 నుంచి 2024 వరకు మధ్యల టైంలో కాలసర్ప దోషాలకు ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ వారు వచ్చిన పనులలో ఏదో ఒక ప్రాబ్లం ఈ ఇయర్లో కానీ ఎవరికో కానీ ఇన్సిడెంట్లు కానీ ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు కానీ జరిగి ఉంటాయి. అంతేకాకుండా వీరికి ఇవన్నీ సంబంధిత వివరాలు. వాళ్ళు ఏదో ఒక తప్పు చేయడం అదిని ఇంకోళ్ళకి షిఫ్ట్ చేయడం. ఇది నేచురల్ ఇష్యూస్, సొసైటీ ఇష్యూస్, మనీ ఇష్యూస్. ఇవన్నిటికీ ప్రాబ్లం ఏంటిదంటే కరెక్ట్గా బాధ్యతారహితంగా బతకపోవడం, వారికి ఉన్నట్టి మంచితనాన్ని ఇతరులతోటి షేర్ చేసుకోకపోవడం. సర్పం అంటే రాహుకేతు దోషమే, అదొకటే కాదండి. కాలం అంటే టైం, సర్పం అంటే ఇట్స్ మేక్ మన మానసికంగా కానీ మన ఫిజికల్గా కానీ మన యొక్క ఆలోచన విధానాన్ని చెప్పే సర్పం. దోషం అంటే విధించబడిన శిక్ష కావచ్చు కానీ పనిష్మెంట్ కావచ్చు కానీ ఏర్పడిన బ్యాడ్ బ్యాక్టీరియా కావచ్చు. వీటిని ఆధారం చేసుకొని మనకు ఉంటాయి. ఇవన్నీ మనకు ఏర్పడుతున్నాయంటే మనకు సొసైటీ పరంగా ఉన్నట్టు, మన గత జన్మకు సంబంధించిన శత్రువులు ఉన్నట్టు, మనకు తెలియని ఏదో ఉండొచ్చు. ఫర్ సపోజ్ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఎంత గొప్పగా బతికాడు. అతను గొప్పగా బతికినప్పుడు కానీ తన కొడుకు సాంబుడు చిన్న తప్పు వల్ల తన రాజ్యం అంతా నాశనం అవుతుందని శ్రీకృష్ణుడికి ముందు తెలిసిన ఏమీ చేయలేకపోయాడు. కృష్ణుడి చావు కూడా ఎంత మనకు ఆనందం విలాసం లేకుండానే చావు, అతనికి నేచురల్ ఇంబ్యాలెన్స్ తోటి చావు ఏర్పడింది. అది ఒక జర అనే వేటగాడిచే మరణం జరిగింది. ఈ విధంగానే మనం చేసిన తప్పు మనల్ని ఏదో విధంగా కాటేస్తుంది అనేది ఈ కాలసర్ప దోషం. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.